రామ్ ఫ్రెండ్స్. ఏదైనా ప్రాజెక్టు మన దేశానికి దేశ భద్రతకి సంబంధించింది వచ్చినట్లయితే మొదట దానిని వ్యతిరేకించేది కమ్యూనిస్టులు. వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అంటే అది దేశానికి మంచి చేసేది అని అర్థం. ఒక దేశం యొక్క భద్రతని పెంపొందించే విధంగా ఏదన్నా దేశం చేస్తుంది అంటే ముందు భయపడేది ఎవరు? శత్రు దేశాలు. మన శత్రువులు అదే మన దేశంలో ఉన్న వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అంటే వాళ్ళు ఖచ్చితంగా చైనా విత్తనాలు, అర్బన్ నక్సల్స్ అయ్యే ఉంటారు. వాళ్ళకి డీప్ స్టేట్ నుండి ముడుపులు ముట్టాయని అర్థం. మీ ఇంట్లో మీరు వాడే ఎలక్ట్రిక్ స్టవ్, ఫ్రిడ్జ్, ఏసీ, మైక్రోవేవ్, ఓవెన్, ల్యాప్టాప్, మొబైల్ ఫోన్ ఒక్కొక్కటి ఎంత రేడియేషన్ వెదజల్లుతుందో తెలుసా? ఒక నిర్దిష్ట వనరు ద్వారా వెలువడే విద్యుత్ పరిమాణం చాలా తక్కువ ఫ్రీక్వెన్సీ ఈఎల్ఎఫ్ నుండి అత్యంత అధిక ఫ్రీక్వెన్సీ ఈహెచ్ఎఫ్ వరకు మారవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన పరికరాలన్నీ ఈఎల్ఎఫ్ ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ జాబితాలోకి వస్తాయి. ఎందుకు ఇదంతా చెప్తా. దామగుండం ఇష్యూ మీద కమ్యూనిస్టులందరూ గలమెత్తారు కదా. అసలు ఏం జరుగుతుంది? మన ప్రభుత్వం మూసీ నది మూలాలతో పాటు ఇసా, కాగ్నా నదుల మూలాలున్న వికారాబాద్ ఫారెస్ట్ కి చెందిన దామగుండం అడవిని వెరీ లో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్ ఏర్పాటు చేయడం కోసము కేంద్ర నౌకాదళానికి అప్పగించింది. హైదరాబాద్ కు ఆక్సిజన్ సిలిండర్ లాంటి ఈ అడవిలో నేవీ రేడార్ కేంద్రం ఏర్పాటు చేస్తే 12 లక్షల వృక్షాలు పోతాయి. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు తెలుసుకుందామా? భారత నౌకాదళం, ఇండియన్ నేవీ ప్రణాళికలు రచిస్తుంది. పరిగి తెలంగాణలోని అడవులతో కప్పబడ్డ దామగుండం దేవాలయం ప్రాంతంలో ఒక తక్కువ ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్ను వ్యూహాత్మకంగా స్థాపించడానికి. ఈ ప్రోగ్రాం భారత నౌకాదళం తన సామర్థ్యాలను మెరుగుపరచడానికి మరియు దేశమంతటా వెరీ లో ఫ్రీక్వెన్సీ విఎల్ఎఫ్ రాడార్ స్టేషన్లను ఉంచడానికి చేపట్టిన విస్తృత ప్రయత్నంలో ఒక భాగం. భారత నౌకాదళం యొక్క విఎల్ఎఫ్ రాడార్ ప్రాజెక్టు తమిళనాడులోని విజయనారాయణం, తిరునల్వేలి జిల్లాలో ఉన్న ఐఎన్ఎస్ కట్టాబొమ్మన్ ఒక విఎల్ఎఫ్ ట్రాన్స్మిషన్ స్టేషన్ స్థాపనతో పురోగతి సాధించింది. మొదటి స్టేషన్ విజయవంతంగా అమలు చేయటం, తక్కువ ఫ్రీక్వెన్సీ రేడియో తరంగాలను ఉపయోగించి నౌకాదళం కపాలిక పరికరాలు మరియు సబ్మెరైన్లతో కమ్యూనికేట్ చేయడంతో తన నిబద్ధతను చూపించుకుంది. సో రెండో రాడార్ స్టేషన్ ఏర్పాటు తెలంగాణ అనువైన ప్రాంతంగా అనుకుని విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ కమాండ్ ఇప్పటికే గుర్తించింది. తమిళనాడు స్టేషన్ సక్రియంగా పనిచేస్తున్నప్పటికీ తెలంగాణలో రెండవ విఎల్ఎఫ్ స్టేషన్ నిర్మాణానికి ఆటంకాలు ఎదురయ్యాయి. అన్ని ఆటంకాలను అధిగమించి భారత నౌకాదళం చివరికి దామగుండం దేవాలయ ప్రదేశానికి సమీపంలో ఉన్న అడవితో కూడిన ప్రాంతం తక్కువ ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్ కోసం సరైనదని నిర్ణయించింది. అయితే ఇప్పుడు విఎల్ఎఫ్ రాడార్ స్టేషన్ వల్ల 12 లక్షల చెట్లు నరికివేయబడతాయని, ఆ రేడియేషన్ వల్ల చెట్లకి, మనుషులకి, అక్కడ నివసిస్తున్న వన్య ప్రాణులకి నష్టమని, అక్కడ ఒక 500 ఏళ్ల పురాతన రామలింగేశ్వర స్వామి ఆలయం ఉందని, అది కనుమరుగైపోతుందని కమ్యూనిస్ట్ బ్యాచ్ జనాలని బ్రెయిన్ వాష్ చేసే ప్రయత్నం చేపట్టింది. దీనిలో స్పీకర్లు ఎవరు చూడండి, గంజాయి మొక్క, ప్రొఫెసర్ నాగేశ్వరరావు. చాలు కదా, వీళ్ళ గురించి నేను పెద్దగా చెప్పనక్కర్లేదు. వీళ్ళ భావజాలం ఏంటి, ఎవరు వీళ్ళు అని. మరి ఇవన్నీ అబద్ధాలైతే మరి నిజమేంటి? అబద్ధాలు అనేది చెప్తున్నాం, మరి నిజాలు చెప్పాలి కదా. అటవీ సంపదకు నష్టం వాటిల్లే అంశంపై అటవీ సంరక్షణ ప్రధాన అధికారి డోబ్రియల్ కీలక ప్రకటన చేశారు. రాడార్ ప్రాజెక్టుకు కేటాయించిన మొత్తం అటవీ భూముల్లో 48% మాత్రమే స్టేషన్ నిర్మాణానికి ఉపయోగిస్తారని చెప్పారు. పోగా మిగిలిన 52% అటవీ సంపదకు ఎలాంటి నష్టం జరగదని చెప్పారు. 12 లక్షల వృక్షాలు పోతాయి. 12 లక్షల వృక్షాలు పోతాయి. అక్కడ 12 లక్షల చెట్లను తొలగించనున్నారంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. రాడార్ స్టేషన్ నిర్మాణానికి కేవలం 1.93 లక్షల చెట్లను మాత్రమే తొలగించనున్నట్లు చెప్పారు. ఈ సంఖ్యను ఇంకా తగ్గించేలా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది అన్నారు. అక్కడ కోల్పోనున్న చెట్లకు బదులుగా వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని 2348 హెక్టార్లలో క్షీణించిన ఫారెస్ట్ ప్రాంతంలో 17.55 లక్షల చెట్లను అటవీ శాఖ నాటనుందని డోబ్రియల్ అన్నారు. సో చెట్లు అన్ని నరికేయట్లేదు, దానికి బదులుగా ఏం చేస్తున్నారో చెప్పాను కదా. ఇంకో అబద్ధం గుడి గురించి. గుడి కనుమరుగైపోతుంది అంట. వీళ్ళు హిందూ ద్వేషులు, మన దేవుళ్ళు కల్పితము, మన నమ్మకాలు అన్నీ బూటకాలు, మన ఇతిహాసాలు, రామాయణ మహాభారతాలన్నీ కల్పిత కథలు అని, రామాయణ విషవృక్షమని విషాన్ని నింపిన ఈ కమ్యూనిస్టుల గురించి, వాళ్ళ యొక్క భక్తి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళకి మన దేవాలయాల మీద ఇంత ప్రేమ భలే పుట్టుకొచ్చింది కదా. తిరుపతి లడ్డు కోసం లెగని నోర్లు సడన్ గా గుడి గురించి, అది కూడా ఎండేంజర్ అయిపోతుందట.
ఎలా అయిపోద్ది? 32.1 ఎకరాల్లో ఉన్న ఆలయంతో పాటు అక్కడ ఉన్న కొలను అలాగే ఉంటాయని చెప్పారు కన్ఫర్మ్ చేసి. భక్తులు కూడా ఆలయాన్ని దర్శించుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని అటవీ అధికారి డోబ్రియల్ వెల్లడించారు. దామగుండం ప్రాంతాన్ని నేవీకి అప్పగించడం వల్ల అక్కడున్న రామలింగేశ్వర ఆలయం కనుమరుగవుతుందని, దాన్ని పరిరక్షించాలని హైకోర్టులో పిటిషన్ వేశారు ఎప్పుడో అప్పట్లో. హైకోర్టు ఆ మేరకు అటవీ నేవీ అధికారులను వివరణ కోరింది. ఆ మందిరానికి ఎలాంటి ఇబ్బంది రాదని, రాడార్ ఏర్పాటు తర్వాత ఎవరైనా అక్కడికి వెళ్ళొచ్చని, ఆలయం కోనేరు అలాగే ఉంటాయని నేవీ చెప్పింది కోర్టు సాక్షిగా. 3వ అబద్ధం, వరదలొచ్చేస్తాయట. 1,00,000 చెట్లు తప్పక కొట్టేసి 17 లక్షలు మొక్కలు నాటుతున్నారు. వరద ఎందుకు ఎక్కడి నుండి వస్తుంది? ఇంకా నేవీ చేతికి వెళ్ళినాకనే ఎవ్వడు ఆ భూములను ఆక్రమించలేడు, ఎన్క్రోచ్మెంట్ అవ్వదు. ఇండస్ట్రీలు, రిసార్ట్లు కట్టలేరు, చెట్లు కొట్టేయలేరు. ఈ రామారావు చూడండి, 12 లక్షల చెట్లు తీసేస్తారంట. ప్రతి ఒక్కడు ఇదే అబద్ధం చెప్పి జనాలని మభ్య పెడుతున్నారు. పదవుల్లో ఉన్నప్పుడు అబద్ధాలే, లేనప్పుడు అబద్ధాలే. నిజంగా అన్ని కట్ చేయట్లేదు కదా. సరే, రేడియేషన్ విషయంకి వద్దాం. రేడియేషన్ వల్ల ఏమన్నా ఇబ్బందులు కలుగుతాయా అంటే, నేవీ పుట్స్ రెస్ట్ హెల్త్ ఆపరేషన్ ఓవర్ విఎల్ఫీ. కెప్టెన్ సందీప్ దాస్ ఇవన్నీ తప్పుడు ప్రచారాలన్నీ తిప్పికొట్టారు. తమిళనాడులో తిరునెల్వేలిలో కూడా ఇలాంటి ఒక రాడార్ ప్లాంట్ ఉంది అని 1990 నుండి అక్కడ ఎవరికి ఎలాంటి ఆరోగ్యానికి సంబంధించిన మేజర్ ప్రాబ్లమ్స్ ఇప్పటి వరకు రాలేదని, పశుపక్షాదులు ఏమీ అవ్వలేదని, వాటికి 800 మంది పర్సనల్, 1200 మంది కుటుంబ సభ్యులు అక్కడ ఉంటున్నారని, 33 ఏళ్లుగా ఎలాంటి పెద్ద ఆరోగ్య సమస్యలు రాలేదని చెప్పారు. తమిళనాడులో లాగానే ఇక్కడ కూడా ఇంకా ఎకానమీ బిల్డ్ అవుతుందని, దానివల్ల వర్షాలు కూడా పెరిగాయని, వాళ్ళు నాటిన చెట్ల వల్ల జాబ్స్ వస్తాయని చెప్పారు. హైదరాబాద్లో ఇంటికో చెట్టు ఉండదు, ఇంటికో ఇంకుడు గుంత ఉండదు. దీని గురించి ధర్నాలు చేసి ఇంటికి కనీసం ఒక ఇంకుడు గుంత పెట్టుకోండిరా, భూగర్భ జలాలు పెరుగుతాయి అని ఎప్పుడైనా ఎక్కిన మొహాలైనా ఇవి? ఇంటికి 4 చెట్లు ఉండవు, అపార్ట్మెంట్కి 100 చెట్లు ఉంచండి అని అడిగారా ఎప్పుడైనా? వెతుక్కున్న ఒక చెట్టు దొరకదు అపార్ట్మెంట్ చుట్టూ. లేదు, మనకు అన్ని సదుపాయాలు, అపార్ట్మెంట్లు, టెన్నిస్ కోర్ట్లు, ప్లే గ్రౌండ్లు కావాలి, అపార్ట్మెంట్లలో ఉండాలి పాష్గా. ఈ చైనా విత్తనాలకు తెలీదా? ఎందుకు తెలీదు? దే జస్ట్ డోంట్ వాంట్ అవర్ భారత్ టు బీ సేఫ్ అండ్ సెక్యూర్. అరే, దేశం మొదట, నేషన్ ఫస్ట్, దేశ్ పెహలే, తర్వాతే అన్నీ. కానీ వీళ్ళకి దేశం అంటే మంట. ఈ రోజున ప్రతి ఒక్కరూ ఉంటున్న ఇల్లు ఒకప్పుడు అడవే. ఇల్లు కూల్చేయండి, మొక్కలు నాటండి, ఆ ప్లేస్లో ఆ మొక్కల మధ్యలో జీవనం సాగించండి. రోజువారీ మీ అవసరానికి కార్లు, బైకులు, బస్సులు వాడకుండా మీరు నడుస్తున్నారు కాబోలు. ఎందుకంటే ఆ రేడియేషన్ వల్ల పక్షులు చనిపోతున్నాయి. ప్రకృతిలోకి రేడియేషన్ వచ్చి పీల్చే గాలి కలుషితమైపోతుంది. అవన్నీ వాడడం మానేయండి. అప్పుడు శుద్ధులు చెప్పండి. ఇవన్నీ కావాలి, మన సౌకర్యాలు కావాలి, స్మార్ట్ ఫోన్లు కావాలి, ఏసీలు కావాలి, ఫ్రిడ్జ్లు కావాలి, ల్యాప్టాప్లు కావాలి, వీడియోలు తీయడానికి డివైసెస్ కావాలి. ఎందుకంటే మన కడుపు నిండాలి, జేబు నిండాలి. అప్పుడు ప్రకృతి, చెట్లు, రేడియేషన్, కాలుష్యం ఇవేమీ గుర్తే రావు. దేశానికి మంచి జరుగుతుంది అనే వరకు ఇవన్నీ గుర్తొచ్చేస్తాయి. ఆ ప్రాజెక్టులని ఆపేయాలి అంటారు. రంగారెడ్డి జిల్లాలోని 2348 హెక్టార్లో 17.55 లక్షల చెట్లను అటవీ శాఖ నాటనుంది. వీళ్ళ మొహాలు జీవిత కాలంలో ఒక్క మొక్కనైనా నాటిన మొహాలేనా? పోయి ఉండేది అపార్ట్మెంట్లలో ఉంటారు, చుట్టూ ఒక చెట్టు కూడా ఉండదు. వీళ్ళ మనకి అడవుల గురించి చెప్పేది. ఫస్ట్ ఫాలో అండ్ దెన్ ప్రీచ్. మేధా పాట్కర్ కూడా ఇలాగే నర్మదా డ్యామ్ కాకుండా అడ్డుపడుతూ ఎన్జిఓ ముసుగులో అడ్డుకుంది. 5,000 ఎకరాల భూమి హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఇచ్చినప్పుడు ఎక్కడికి పోయారు? 100 ఎకరాల ల్యాండ్ ఫార్మాసిటీకి ఇచ్చినప్పుడు ఏడికి పోయినారు వీళ్ళు? అప్పుడు చెట్లు, ప్రకృతి కనపడలేదా? అప్పుడు డబ్బులు ముట్టలేదేమో కదా ఇవన్నీ ధర్నాలు చేయమని. వృక్ష సంపద ముఖ్యం, కానీ దేశం రక్షణ అంతకన్నా ముఖ్యం. దేశం బాగుంటేనే దేశంలో ఉండే మనుషులు బాగుంటారు, చెట్లు, పశుపక్షాదులు బాగుండేది. దేశ్ సబ్సే పెహలే. అయితే ఆ అడవి మధ్యలో రిసార్ట్లు కట్టే ఆలోచన బడా బాబులకు ఉందని, వాళ్ళ ఆశలు అడియాసలు అయిపోతున్నాయి కాబట్టి దేశం కోసం ఈ ప్రాజెక్టు వచ్చే వరకు ముడుపులు అంది ఈ విత్తనాలు అరుస్తున్నాయన్నమాట. అయితే అందరూ పేడ్ ఆర్టిస్టులు డబ్బుల కోసం పోరాటం చేస్తున్నారని నేను అనను. కొందరు నిజంగా అడవుల మీద ప్రేమతో, వృక్షాల మీద ప్రేమతో, వృక్షాలని నిజంగా కాపాడుకుంటూ రోజువారీగా వాటి కోసమే పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఉండవచ్చును. వాళ్ళని నేను తప్పు పట్టట్లేదు. ఎప్పుడైనా యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు నీళ్ల కింద నడిచే సబ్మెరైన్స్కి సమాచారం పంపాలి అంటే, తిరిగి ఆ సమాచారం మనం అందుకోవాలి అన్న, ప్రణాళికలు వేసుకోవాలి అన్న, యుద్ధానికి రెడీగా ఉండాలి అన్న, మన దేశాన్ని కాపాడుకోవాలి అన్న ఈ రేడార్ స్టేషన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఇలాంటి కమ్యూనికేషన్ సెంటర్స్ ఉండద్దు అనే చూస్తారు శత్రు దేశాలు. ఎందుకంటే ఇవి లేకపోతే మన ఆర్మీతో, నేవీ అన్నలతో మనం చేయలేము. దేశం బలహీనపడాలి అనే చూస్తారు శత్రువులు.
కానీ మన దేశంలో ఉండే వాళ్ళే చూస్తున్నారు. అరే అక్కడ రిసార్ట్స్ కడుతున్నారా, హోటల్స్ కడుతున్నారా, ఇండస్ట్రీస్ కడుతున్నారా, ఇంకేమైనా కడుతున్నారా, ప్రాఫిట్స్ కోసం బిజినెస్ చేస్తున్నారా, బొగ్గు గనులు తవ్వుతున్నారా, లేకపోతే యురేనియం నిల్వల కోసం తవ్వుతున్నారా, చేసేది దేశ భద్రత కోసం, లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి బిజినెస్ చేస్తున్నారా? అరే సాంకేతిక భౌగోళిక పరిస్థితిని ఆధారంగా చూసుకుని అక్కడ కరెక్ట్గా ఉంది, ఆ స్థలము ఆ భూమి పనికొస్తుంది అని చెప్పి ఒక ప్రాజెక్ట్ రూపకల్పన చేసే ముందు ఇవన్నీ ఆలోచించకుండానే చేసుంటారంటారా? అన్ని కోణాల్లో ఆలోచించి లాభ నష్టాలు చూసే కదా చేస్తారు. ఫస్ట్ క్లియరెన్సెస్ తీసుకుంటారు, అప్రూవల్స్ తీసుకుంటారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అప్రూవల్ తీసుకుంటారు, క్లియరెన్స్ తీసుకుంటారు. 9 లక్షల ఎకరాలు ఎన్క్రోచ్మెంట్ గురయ్యాయి. అక్కడ విలాలు కట్టుకుంటుంటే మళ్ళీ పోయి కొనుక్కునేది ఉండేది జార్జ్ సోరస్ పుత్రులే, దొంగ పర్యావరణ సంరక్షకులే. అప్పుడు ఎలాంటి నోర్లు లెగవు, ఇప్పుడు మాత్రం లేస్తాయి. ఇలాంటి ఒక ప్రాజెక్ట్ని విభేదించడం సరికాదు అనేది నా అభిప్రాయం. టు మీ కంట్రీ ఆల్వేస్ కమ్స్ ఫస్ట్. సో ఉద్యమం ముసుగులో ఎర్ర తువాళ్ళేసుకొని మేము పర్యావరణ రక్షకులము అని కొత్త వేషాలు ఎత్తితే తరిమి కొట్టండి. నోరు తెరిస్తే అబద్ధాలు, ద్వంద్వ వైఖరి, దేశాన్ని నాశనం చేసే ఆలోచనలు, ఇవన్నీ వెరిసి వాళ్ళనే కమ్యూనిక్రిస్టులు అంటారు. బీవేర్ ఆఫ్ దిస్ వైరస్. దేశం డిఫెన్స్ నేవీ పరంగా బలంగా లేకపోతే శత్రు దేశాల అణుబాంబులు వేస్తే ఈ ఎర్ర తువాళ్ళు ముందు చైనాకి పారిపోతాయి. సో నిజాలు తెలుసుకోండి. వీళ్ళ అబద్ధాలు కట్టడి చేయడమే మనం ఇచ్చే యాంటీ వైరస్ ఈ సమాజానికి. జై భారత్, జై హింద్.